ఎంట్రీలో అదిరిపోయే సాంగ్, చూడగానే వావ్ అనిపించే డెకరేషన్, సర్ప్రైజింగ్ చేసే బొకే ఎంత బాగుందో కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న స్పెషల్ బ్లాగ్. ఈరోజు నేను నా బర్త్డే సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూసారుగా నేను ఎక్కడికి వచ్చిందో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అదేనండో ఈ బిగ్ అండ్ బాష్కి వచ్చేసాను. మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ చేశారు. ఇది నాకు అస్సలు తెలీదు ఇక్కడికి వచ్చేంతవరకు ఈ సర్ప్రైజింగ్ ఎంత బాగుంటుందని. డెకరేషన్, లైటింగ్ వాజ్ అమేజింగ్ అండి, అమేజింగ్. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా చేస్తారు. అండ్ చూసేయచ్చు మీరు ఇక్కడ ఓవరాల్ డెకరేషన్ ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక పెద్ద స్క్రీన్లో మనకి ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ ఒకటి వస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. నేనే అది ఫీల్ అయ్యాను. ఈ లోపలే మా హస్బెండ్ బొకేతో సర్ప్రైజ్ చేశాడండో. చూసేయచ్చు మీరు. ఆ బొకే చూసిన కళ్ళల్లో ఎంత హ్యాపీనెస్ కనిపించిందో చెప్పలేను. మీకు కూడా మీ హస్బెండ్ ఇలా ఎవరైనా సర్ప్రైజ్ చేసి ఉంటే కనుక తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. చూసేయచ్చు నా హ్యాపీనెస్కి అయితే అస్సలు అవధులు లేవనుకోండి. అండ్ మా హస్బెండ్ లుక్ని మీరు కొంచెం లెట్ గో చేసేయండి, ఎందుకంటే గుండు చేయించుకున్నారు ఆ మూమెంట్లో. ఇది నా పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే అనమాట. అప్పుడు చేశాను, ఇప్పుడు పెడుతున్నాను. అప్పుడు వ్లాగ్లో పెట్టలేదు. అండ్ మీరు చూసేయచ్చు ఇక్కడ చిన్న డీటెయిలింగ్ వర్క్ కూడా చాలా బాగా చేసేసారు. ఇలా సైకిల్ మీద ఫ్లవర్ బొకే టైప్ ఉండడం కానీ, ఒక బాక్స్లో అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చిన్ను అని రాయడం కానీ ఎంత బాగా అనిపించిందంటే నాకు. ఎవరైనా అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాటికి చాలా ఇంప్రెస్ అవుతారు. మీరేమంటారు? మీరు కూడా ఇంప్రెస్ అయిపోతారు కదా అమ్మాయిలు? జస్ట్ కమెంట్ చేసి చెప్పేయండి. ఆ అమ్మాయిలు చిన్న వాటికి ఆనందంగా ఫీల్ అయిపోతారు. పెద్ద గిఫ్ట్లు ఇవ్వనవసరం లేదు. ఇలా చూసేయచ్చు మీరు. ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది మనకి. వెనకాల సోఫా అండ్ లైటింగ్, అలా బ్యాక్గ్రౌండ్ సెటప్ చేశారు. అండ్ చిన్నగా నా ఫొటోస్ కూడా పెట్టారనమాట. అవి స్టిక్ చేసి మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, ఎందుకంటే మేబీ అవి షూట్ చేయలేదేమో. అండ్ ఇలా బొకే వచ్చిన తర్వాత కేక్ కూడా వచ్చేసిందండి. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. కొన్ని మనం యాడ్ చేసుకోవాలంట. ఇవన్నీ నాకు మా హస్బెండ్ లాస్ట్లో చెప్పారు. స్నో కానీ బొకే కానీ ఇవన్నీ మనం ఎక్స్ట్రా థింగ్స్, అంటే ఓవరాల్ థియేటర్కి ఒక కాస్ట్ ఉంటుంది, మిగతా వాటన్నిటికీ ఒక కాస్ట్ ఉంటుంది. అవన్నీ అయితే నాతో షేర్ చేయలేదు, ఎందుకంటే నాకు సర్ప్రైజ్ కాబట్టి. నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, బికాస్ నా ఛానలే ఇప్పుడు పెట్టాను కాబట్టి. జస్ట్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇవన్నీ నాకు మెమొరీస్గా ఉండిపోతాయని నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, కమెంట్ చేయండి. నాతో మీ అనుభవాలు కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసేయచ్చు స్నో వస్తున్నది ఎలా ఉందనేది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ కాబట్టి ఎంతైనా అది బెస్ట్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసేయచ్చు మీరు లైటింగ్స్ ఇలా చేంజ్ అవుతూ కూడా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ ఫొటోస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కెమెరాతో ఒక 50 to 100 ఫొటోస్ అలా వరకు మనం దిగచ్చు అనమాట. ఇలా ఫొటోస్కి నేను ఎన్ని ఫోజులు ఇచ్చాను పర్ఫెక్ట్ రావడానికి చెప్పలేను. మా హస్బెండ్కి అయితే విసుకొచ్చేసింది మధ్యలో. అండ్ ఆడవాళ్ళం కదండి, ఆ మాత్రం మనం 100 దిగితే అందులో బాగా వచ్చేవి ఒక 10 ఫొటోసేనండి. ఆ మాత్రం ఎఫర్ట్స్ పెట్టాలి హస్బెండ్స్ కూడా మనతో పాటు. ఇలా ఫొటోస్ అయితే 1, 2 అయితే చాలా బాగా వచ్చాయి. నా అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది. థ్యాంక్ యూ.